నమస్తే. అశోక అకాడమీ ఆ ఇన్స్టిట్యూషన్ ఓనర్ అండ్ లాస్ట్ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిన అశోక్ గారిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారా? అంటే పోలీసుల యొక్క ఆలోచన ఈయనను అరెస్ట్ చేయాలి, ఈయన తప్పు చేశాడు, సో అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని కోర్టులో ఒక పిటిషన్ వేశారు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారంటే టీజీపీఎస్సీ మీద ఆయన బురద జల్లుతున్నాడు, టీజీపీఎస్సీ యొక్క ఆ వ్యవస్థ యొక్క ప్రతిష్టని దిగజారుస్తున్నాడు, స్టూడెంట్స్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మీద అలిగేషన్స్ పోలీసులు పెడుతున్నారు. ఇప్పటికే గతంలో నోటీస్ ఇచ్చినట్టున్నారు, కేసు కూడా అయింది కదా, కేసు కూడా ఫైల్ అయింది. సో ఆయన మీద గతంలో ఫలానా కేసులు ఉన్నాయి, ఇంకొక 5-6 కేసులు ఉన్నాయని చెప్పి ఆ కేసులను కూడా ముందు పెట్టి ఈయన ఇట్లాంటి వాడు అని పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సో అశోక్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మాట్లాడే ముందు నాంపల్లి కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇన్ ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నాంపల్లి హైదరాబాద్. సో సబ్జెక్ట్ ఏంటంటే డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద హానరబుల్ మెజిస్ట్రేట్ టు గ్రాంట్ పర్మిషన్ టు అరెస్ట్ ద అక్యూజ్డ్ పాలకూరి అశోక్ కుమార్. సో ఆయన అరెస్ట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి అని అంటున్నారు. సెక్షన్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి. బిఎన్ఎస్లో 353 ఆఫ్ 1C, 352, 352, 196 బిఎన్ఎస్ 2023. ఇది బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైందనమాట. ఏమున్నది ఇందులో? విత్ రిఫరెన్స్ టు ద అబోవ్ సైటెడ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఆన్ 12/3/2025 ఎట్ 20 hours అంటే 8 గంటలకి రాత్రి రిసీవ్డ్ అండ్ ఇంగ్లీష్ టైప్డ్ కంప్లైంట్ ఫ్రమ్ శ్రీమతి ఆర్ సుమతి. ఎవరిమే అంటే సెక్రటరీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నాంపల్లి, హైదరాబాద్. సో ఆమె నుంచి కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్లో. వేర్ ఇన్ షీ స్టేటెడ్ దట్ ఏ న్యూస్ ఐటమ్, ఒక వీడియో క్లిప్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ అశోక అకాడమీ బై అశోక్ కుమార్ ఆన్ 7/3/2025 ఇన్ తెలుగు regarding the Group 1 services recruitment, alleging that the TGPSC Group 1 posts are being sold and that certain irregularities took place and nearly 43 wrong questions are there and final key is not published yet. సో ఇట్లా ఆయన కొన్ని అలిగేషన్స్ పెడుతూ ఈ వీడియో చేసిండు. గ్రూప్ 1 పోస్టులని అమ్ముకున్నారు అన్న స్టేట్మెంట్ ఇచ్చిండు అని వాళ్ళు ఈ కంప్లైంట్ కాపీలో ఆర్ సుమతి గారు పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ కాపీలో ఉందన్నమాట. In this connection, it is informed that this video clip is totally baseless and incorrect and misleading. The Telangana Public Service Commission is a constitutional body established under Article 315 of the Constitution and is entrusted with a noble responsibility of filling jobs in various government departments. Lakhs of unemployed youth apply and appear for the recruitments conducted by the Commission. సో ఇదంతా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు టీజీపీఎస్సీ ఏం చేసింది, ఏం చేస్తున్నది అని. ద వీడియో హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ది కమిషన్ విచ్ ఈస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అండ్ టోటల్లీ మిస్లీడింగ్. సో నేను చూసిన వీడియో టోటల్లీ మిస్లీడ్ చేసే విధంగా ఉంది అని చెప్తున్నారు, టోటల్ ఇన్కరెక్ట్ అంటున్నారు. దిస్ ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రిజల్ట్స్ మే క్రియేట్ misapprehension and unnecessary confusion among the candidates who appeared for the recruitment and damage the very credibility of this august body. All the allegations leveled therein are of truth and substance. The commission ensured transparency at every stage of the recruitment and the selections are made duly following the rules and procedures. Therefore, it is requested to investigate the case and take suitable necessary action against the Ashoka Academy and also the video presenter Ashok Kumar for publishing the false video without ascertaining the fact through. ఆ లింక్ ఇక్కడ కనబడతా ఉన్నది. ఆయన ఛానల్లో ఇంకా వీడియో ఉందండి, ఇంకా ఆ వీడియో ఆ లింక్ అట్లే ఉన్నది. యాజ్ పర్ ద కంటెంట్స్ ఆఫ్ ది అబోవ్ కంప్లైంట్ ఏ కేస్ ఇన్ సో అండ్ సో సెక్షన్స్ కింద రిజిస్టర్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ఇన్ టు ఇట్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇక అది ఏం జరిగింది ఏందన్నది చాలా క్లియర్ ఇక్కడ రాశారు. ఏ సెక్షన్ దేనికోసం పెట్టడం జరిగింది. 353 ఆఫ్ 1C, 353 ఆఫ్ 2 బిఎన్ఎస్, 352 బిఎన్ఎస్, 196 బిఎన్ఎస్ ఈ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు. దాంతోపాటుగా ఆయన అడ్రస్ కథ ఈ వ్యవహారం అంతా ఉన్నది ఇక్కడ. ఆన్ ఫర్దర్ ఎంక్వైరీ ఆన్ ద అక్యూజ్డ్ పాలకూరి అశోక్ కుమార్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ హీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. అంటే ఆయన మీద ఈ కేసే కాదు ఇంకా చాలా కేసులు ఉన్నాయని చెప్పి 160/2023
ఒక ఎఫ్ఐఆర్ 169/2023, 19/2023, 51/2025, 87/2023, 548/2024, 564/2024, 396/2022, 17/2023, 395/2022. టోటల్ ఆయన మీద 10 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 10 కేసెస్ ఉన్నాయి. ఈ 10 కేసెస్ కేసీఆర్ హయాంలో పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆనాడు ఈ అశోక్ గారికి కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది, అన్ని అపోజిషన్ పార్టీలు సపోర్ట్ చేసినాయి. అప్పుడు వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మంచి పని చేసిన అశోక్ కుమార్ ఈనాడు అదే కేసులో ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి చూపించే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ మీరు దొరికిపోయినట్టుగా కనబడుతున్నది కదా, అన్యాయం కదా. ఆయన మీద కేసీఆర్ మీద పోరాటం చేసిన కారణంగా కొన్ని సెక్షన్ల మీద కేసులు ఉన్నాయి. అప్పుడు మీకు అది ఈయన పోరాటం అద్భుతం అని ఆనాడు ఆయన్ని కీర్తించారు. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో ఈ కేసులు ఉన్నాయి, ఆ హయాంలో కూడా ఈ కేసులు ఉన్నాయి ఈయన మీద అని చెప్తున్నారు అని అంటే ఎట్లా? సో ఇవన్నింటి నేపథ్యంలో ఈయన మీద కేసెస్ ఉన్నాయి, చాలా సీరియస్ కేసెస్ ఉన్నాయని చెప్పి ఈయనని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఎవరు? పోలీసులు అడుగుతున్నారు కోర్టులో. ఇప్పుడు ఆయన చేసిన వీడియోలట, గ్రూప్ 1లో దొంగలు పడ్డారు, ముమ్మాటికి అమ్ముకున్నారు, 44% ఓసీలే, బ్యాక్డోర్ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు, గ్రూప్ 1 ఉద్యోగాలన్నీ అగ్రకుల పోల్లకే, అసలు దొంగలు రేవంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, గ్రూప్ 1లో తెలుగు మీడియం గోవిందా, రీకౌంటింగ్ కాదు రీవాల్యుయేషన్ చేయాలి, గ్రూప్ 1పై ఉద్యమించిన ఉస్మానియా, అడుగడుగున అక్రమాలే, ఒకే సెంటర్ నుంచి 74 మంది తెలుగు మీడియం ముంచారు. ఇట్లాంటి టైటిల్స్తో ఆయన వీడియోలు చేశారని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ బేగం బజార్, హైదరాబాద్. In this regard, it is requested to the Honorable Magistrate to grant permission to arrest the accused Palakuri Ashok Kumar for maintaining the law and order in the state. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఈయన తక్షణం అరెస్ట్ చేయాలి, శాంతి భద్రత అదుపులో ఉండాలంటే ఈయన అరెస్ట్ చేయాలని పోలీసులు అడుగుతున్నారు.